అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్పెషల్ ఏంటంటే పాలకూర అండి. పాలకూర ఏమో 2 కట్టలు తీసుకున్నానండి. దాంతో ఇదిగోండి బూడిదగు 3 వడియాలు వేసుకోవచ్చు లాస్ట్ను, లేకపోతే చిట్టు వడియాలు అంటారు, మినప వడియాలు అంటారు, అది వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది నేను కొంచెం 2 గుప్పులు కొత్తిమీర తీసుకున్నానండి. దీనికి 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ముందు కొంచెం దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు పాలకూరలకి, ఆకుకూరకి. నేను 2 స్పూన్లు నూనె తీసుకొని 2 ఉల్లిపాయలు వేసానండి. ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కట్ చేసుకొని. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర అండి, జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు అండి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగువ అండి. ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇదిగోండి పాలకూర, కొత్తిమీర వేసానండి. నేను కొంచెం చిటికెడు పసుపు అండి, ఎక్కువ పసుపు వేయకూడదు ఆకుకూరలకి. ఇదిగోండి నేను ఒక స్పూన్, ఈ స్పూన్ తోటేనేమండి ఒక ధనియా పౌడర్ వేసానండి. ధనియాల పౌడర్, 1/2 స్పూన్ కారం అండి. ఇదిగోండి మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. తర్వాత కొంచెము దీంట్లో కొంచెం కారము, కొంచెము ఒక 1/2 స్పూన్ తోటి కొంచెం మిరియాలు పొడి, ఎక్కువ కాదండి, కొంచెం వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇలాగ వేపుకోవడమేనండి. ఇలాగా ఉల్లిపాయలు ఇలాగ పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. ఇగో ఇలాగ వేగిన తర్వాత ఇదిగోండి ఇలాగ వేగుతుంది కదా, కొంచెం దీంట్లోనే గరం మసాలా ఎక్కువ వేయకూడదండి. ఏ మసాలా దీని ఫ్లేవర్ పోద్ది. ఇదిగోండి ఇంతే వేయాలండి గరం మసాలా. వేగిన తర్వాత కొంచెం ఉడుకుతుంది కదా, అప్పుడు ఈ వడియాలు వేసుకోవాలండి. వేసుకొని కొంచెం నీళ్ళు వేయాలండి. అది కొంచెం ఎండాయి కదా, అవి కొంచెం దగ్గర అయిన తర్వాత దించేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కాల్షియం ఉంది, దీనికి ఐరన్ ఉంది పాలకూరలోను. ఇలా వెరైటీగా చేసుకొని తింటే అందరికీ నచ్చుతుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది నాది చాలా మందికి నచ్చిందనమాట. నేను ఆర్మీలో ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా మా పాప వాళ్ళు కెనడాలో కూడా వండారు, అందరికీ చాలా నచ్చిందని. మీరు కూడా చేసుకుంటానండి, ఇదేం స్పెషల్ కాదు. ఇది ఇలాగ వడియాలు వేసుకుంటారో లేదో నాకు తెలీదు, నేను వేస్తానమాట. మినపొడియాలతో కూడా బాగుంటుందండి. మీరు కూడా చేసండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం నీళ్ళు వేస్తాం కదా, అప్పుడు ఈ వడియాలను కూడా ఇలాగ వేసేయాలండి. ఇదిగోండి ఇలాగ వేసిన తర్వాత ఇది కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు ఒక 1/2 గ్లాసు నీళ్ళు వేసి దగ్గరికండి. మరీ గ్రేవీలాగా ఉంచకూడదు, కొంచెం ఉంచితే చాలండి. ఇలా ఫ్రై లాగా చాలా టేస్ట్గా బాగుంటుంది. చపాతీతో అవ్వండి, అన్నంతో అవ్వండి, దేనితో. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.